యుగ పురుషుడిగా ఖ్యాతి గడించిన నందమూరి తారక రామారావు హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా ఏంటో మీకు తెలుసా? అదే షావుకారు. అగ్ర నిర్మాత నాగిరెడ్డి, చక్రపాణి సంయుక్తంగా విజయ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. షావుకారు చిత్రం ఒక మాదిరిగానే ఆడింది. అయితే విమర్శకుల ప్రశంసలు అందుకున్న కళాత్మక చిత్రం షావుకారు. దర్శకులు ఎల్వి ప్రసాద్ వరుసగా తన 2 చిత్రాల్లో ఎన్టీఆర్కి అవకాశం ఇచ్చారు. 2 అవకాశాలను కూడా ఎన్టీఆర్ గారు సద్వినియోగం చేసుకున్నారు. హీరోగానే నటించాలి అని భీష్మించుకుని కూర్చున్న ఎన్టీఆర్కు హితబోధ చేసిన వ్యక్తి ఈ ఎల్వి ప్రసాద్. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు, నీ ప్రతిభని నిరూపించుకోమని చెప్పడంతో మనదేశం చిత్రంలో ఓ బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్గా చిన్న పాత్రలో నటించారు ఎన్టీఆర్. అంతేకాదు, నటనలో నేను ఏంటో చూపించాలని అనుకున్నారు. ఎన్టీఆర్లోని తపనను చూసిన ఎల్వి ప్రసాద్ షావుకారు చిత్రంతో హీరోగా ప్రమోషన్ ఇచ్చారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ఎన్టీఆర్. దిగ్గజ నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్ బ్యానర్లో ఎన్టీఆర్కు షావుకారు చిత్రం మొదటిది కావడం విశేషం. ఇక ఆ సినిమా తర్వాత విజయ ప్రొడక్షన్ తన సొంత సంస్థ అయిపోయింది. ఎన్నో అద్భుతమైన చిత్రాలను ఆ బ్యానర్లో చేశారు ఎన్టీఆర్. అలాగే షావుకారు చిత్రం విడుదల తర్వాత జానకికి షావుకారు తన ఇంటి పేరుగా మారిపోయింది.